ఇలాంటి మెసేజ్ వస్తే అసలు టెన్షన్ పడదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చి ఒక అలర్ట్ సిస్టమ్ మనకి ఏదైనా సైక్లోన్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి SMS ద్వారా అయితే గవర్నమెంట్ నుంచి మనకి మెసేజ్ వస్తాయి. కానీ ఇప్పటి నుంచి మనకి ఈ టెస్టింగ్ తర్వాత నుంచి మనకి ఏం జరుగుతుందంటే ఈ సెల్ టవర్స్ యూజ్ చేసుకుని బ్రాడ్కాస్టింగ్ ద్వారా మనకైతే ఇలాంటి ఒక అలర్ట్ సిస్టమ్ అయితే జనరేట్ చేశారు. ఈ అలర్ట్ సిస్టమ్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే మన ఫోన్ అనేది ఈవెన్ సైలెంట్ లో ఉన్నా కూడా మనకు బజర్ అయితే మోగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ పర్టికులర్ ఏరియాకి అయితే సైక్లోన్ గానీ ఎర్త్క్వేక్స్ గానీ ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాస్ ఉన్న మొబైల్స్ కి మాత్రమే ఈ మెసేజ్ అయితే సెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రాడ్కాస్టింగ్. ఈ బ్రాడ్కాస్టింగ్ ఫీచర్ యూజ్ చేసుకుని మనకి మెసేజ్ లాగా 1 to 1 కాదు, మొత్తం ఉన్న ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి నెట్వర్క్ అనేది లేకపోయినా కూడా మనకి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. అసలు పానిక్ అవ్వద్దు. ఇది ఒక టెస్టింగ్ కోసమే. ఇలాంటిది నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తాయి, అప్పుడు మీరు ఇంకా టెన్షన్ పడాలి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే జస్ట్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.